ప్రకాశం జిల్లా కంబంలోని జుమ్మా మసీద్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ద్వారా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చిత్తూరు నియోజకవర్గం తరపు నుంచి గెలుపొందినటువంటి అశోక్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా చేసి ఇక్కడ ఘనమైనటువంటి విజయాన్ని అశోక్ రెడ్డి గారికి అందించడం జరిగింది. అదేవిధంగా గత 2.5 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందలేదు. ఇప్పుడు 2.5 దశాబ్దాల తర్వాత అశోక్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడే విధంగా చేశారు. కాబట్టి గతంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిధులే కాదు, ఇక్కడ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి, గిద్దలూరు అంటే రాష్ట్రంలోనే పూర్తిగా అట్టడుగున వెనుకబడినటువంటి ప్రాంతం. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు అనునిత్యం ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా, ప్రతి కుటుంబ సభ్యుల్లో తాను ఒకటిగా ఉండి ఘనమైనటువంటి విజయాన్ని తనకు చేకూర్చుకునే విధంగా అహర్నిశం శ్రమించి పార్టీకి వన్నె తేవడమే కాకుండా తాను కూడా తనకు ఉన్నటువంటి అవకాశాన్ని నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ అట్టడుగు ప్రాంతానికి ఇప్పుడు అశోక్ రెడ్డి గారు ఎనలేని సేవలు అందించారు గతంలో కూడా. కాబట్టి మా అందరి ఆకాంక్ష, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, ఇక్కడ ప్రజలది కూడా ఆకాంక్ష. అదేవిధంగా రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి గారిని మంత్రిగా చూసుకోవాలని అందరి కోరిక ఉంది. కాబట్టి ఇక్కడ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అశోక్ రెడ్డి గారి నాయకత్వం, అశోక్ రెడ్డి గారి నాయకత్వం, అశోక్ రెడ్డి గారి నాయకత్వం.